మేఘాల్లో సన్నాయి రాగం మోగింది, మేళాలు తాళాలు వినరండి, సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది, శ్రీరస్తు శుభమస్తు అనరండి. అచ్చతలు గంటో పెళ్లికి అర్థం చెప్పారంటూ, మెచ్చదగు ముచ్చట ఇది అని సాక్ష్యం చెబుతామంటూ, జనులంతా జై కొట్టేలా జరిపిస్తామండి. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న చంద్రుని, వందేల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. ఇంతవరకెన్నో చూసామనుకుంటే సరిపోదుగా, ఎంత బరువంటే మోసేదాకా తెలియదుగా, ఇంతమందున్నాంలే అనిపించే బింకం చాటుగా, కాస్తైన కంగారు ఉంటుందిగా, మీకైతే సహజం తీయని బరువై సిరిసించే బిడియం, పనులెన్నో పెట్టి మాటలలో వంచిందే ఈ సమయం. మగాళ్ళమైనా ఏం చేస్తాం, సంతోషంగా మోస్తాం, తన విజయం పొందాకే తీరిగ్గా కనిపిస్తాం. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న చంద్రుని, వందేల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. రామచిలకలతో చెప్పి రాయించామే పత్రిక, రాజహంసలతో పంపి ఆహ్వానించాంగా, కుదురుగా నిమిషం కూడా నిలబడలేమే బొత్తిగా, ఏమాత్రం ఏ చోట రాజీ పడలేక, చుట్టాలందరికీ ఆనందంతో కళ్ళు వచ్చేలా, ఇద్దరి వాళ్ళైనా ఆశ్చర్యంతో కన్నులు వచ్చేలా, కలల్లోనైనా కన్నామా కథలైనా విన్నామా, ఈ వైభోగం అపురూపం అనుకుంటారమ్మా. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న చంద్రుని, వందేల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. ఆకాశం పందిరి వేసింది, ఈ నీలమ్మ పీటను వేసింది, జరిగే వైభోగం రమ్మంది, జనులారా కనులారా చూడండి. మంగళవాద్యాలు పిలుపులు అందించగా, ముంగిట మురిపాలు కళకళలాడగా, పచ్చగా పెళ్ళయ్యే ముహూర్తమే తగాస్తుంది, ఆకాశం పందిరి వేసింది, ఈ నేలమ్మ పీటను వేసింది. ఆసువి 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 ఆసువి. నలుగురు చేరి నలుగు
వరుడితో మగ పెళ్లి వారు తయారు విడిదికి వియ్యాల వారు వచ్చారు మనవిని మన్నించి మనువుకి రండయ్యా పప్పన్నం పెడతాం దయచేయండయ్యా అడిగినవన్నీ ఇచ్చి కన్యాదానం చేస్తామయ్యా ఆకాశం పందిరి వేసింది ఈ